హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్లో కళ్ళు తిరిగి పడిపోయిన సీతారామయ్య హాస్పిటల్లో రాజు గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న కావ్య అసలు ఇదంతా ఎలా జరుగుతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. రాజ్ని కావ్య నిలదీస్తుంటుంది. నాకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. నా జీవితంలో ఆశలు అరియాశలయ్యాయి. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు అన్యాయం చేశారు అని అడుగుతుంటుంది కావ్య. కానీ రాజు నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు అంటాడు. వెంటనే సీతారామయ్య, రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నాకన్నా నిజం చెప్తాడా లేదా, వెళ్ళి అడుగుతాను, కానీ నా ఇంట్లోనే నా మనవన్ని అతిథిలా చూడలేను అని రాజును అడగడానికి వెళ్తాడు. సీతారామయ్య గది బయటకు వచ్చేసరికే అప్పుడే రాజు కావ్యాలు ఇద్దరూ ఘర్షణ పడుతుంటారు. ఇది గమనిస్తున్న సీతారామయ్య రాజు కావ్యతో ఇలా అంటుంటాడు, నా వల్ల నీకు ఎటువంటి సుఖం సంతోషం లేదు, ఎటువంటి అచ్చటం ముచ్చట లేదు. దానికి కారణం నేనే. అందువల్ల నువ్వు సంతోషంగా ఉండాలని నేను నీకు విడాకులు ఇవ్వదలుచుకున్నాను అని, సంతోషంగా ఉండు అని కావ్య ఇచ్చిన డైవర్స్ పేపర్ల మీద సంతకం చేసి పేపర్లు ఇస్తాడు. నువ్వు కోరుకున్నట్లే నీకు విడాకుల పత్రాన్ని ఇస్తున్నాను, మనకింకా విడాకులు అయిపోయినట్లే అని రాజు అంటాడు. దానికి కావ్య షాక్ అయ్యి, నేను నిజంగా నీ నుంచి విడాకులు కోరుకోలేదు, నీకు దగ్గరవ్వాలని ఇలా చేశాను, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకుండా బ్రతకలేను అని కన్నీళ్లు మున్నీళ్లుగా ఏడుస్తుంది. ఇది విన్న సీతారామయ్య ఒక్కసారిగా కృప్పకూలిపోతాడు. తాతయ్యను చూసిన రాజు కావ్యలు పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్యను లేపి ప్రయత్నం చేస్తారు. ఇందిరాదేవి సీతారామయ్య పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. రాత్రిపూట కావడంతో కావ్య రాజు ఇద్దరు హాస్పిటల్కు తీసుకొని వెళ్తారు. వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. కావ్య చాలా టెన్షన్ పడుతుంటుంది. డాక్టర్ రాజుల మధ్య సంభాషణను కావ్య తలుపు దగ్గర వింటుంటుంది. డాక్టర్ గారు రాజును ఏంటి ఈ పరిస్థితి అంతా, ఏంటి కారణం అడుగుతాడు. దానికి రాజు విడాకుల విషయం తాతయ్య విన్నారు, షాకుకు గురయ్యాడు అని చెప్తాడు. దానికి డాక్టర్, ఏంటి రాజ్, ఎందుకు విడాకులు, నీకు కావ్య అంటే చాలా ఇష్టం కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటాడు. దానికి రాజు, కావ్య తప్పు ఏమీ లేదు, తను సంతోషంగా ఉండాలని ఇదంతా చేస్తున్నాను అంటాడు. ఇది విన్న కావ్య ఆశ్చర్యానికి గురవుతుంది. అసలు రాజు ఏ నిజం దాస్తున్నాడు అని వారి సంభాషణను ఆతృతగా వింటుంటుంది. రాజు డాక్టర్తో, కావ్య చాలా మంచిది, కావ్యని భార్యగా ప్రేమగా దగ్గరికి ఈనాడు తీసుకోలేదు, అయినా కావ్య ఓర్పుతో నన్ను దగ్గరికి తీసింది, కానీ నాలో మార్పు రాలేదని విడాకుల ద్వారా అయినా మారతానని విడాకుల పేపర్లు ఇచ్చింది. తనంటే నాకు ప్రాణం రా, కానీ నా లోటు వల్ల నా జీవితంలోకి ఆహ్వానించలేకపోతున్నాను కావ్యను అని రాజు చెప్తాడు. దానికి డాక్టర్, రాజ్, నువ్వు అనుకున్న డిఫెక్ట్ కేవలం 90% మాత్రమేరా, ఇంకా 10% ఛాన్సెస్ ఉన్నాయి రాజ్ అని డాక్టర్ చెప్తాడు. దానికి రాజు, మా పెళ్లి రోజున ఐ లవ్ యూ అని కావ్యతో చెప్పి కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా నాకు పిల్లలు పుట్టే యోగం లేదు అని తెలుస్తుంది, అందువల్ల ఇలా చేశానని చెప్తాడు. ఇది విన్న కావ్య ఒక్కసారి మనసు దిగ్భ్రాంతికి గురవుతుంది. అందువల్ల కావ్యని దూరంగా పెట్టాలని ఈ నాటకం ఆడుతున్నానని చెబుతాడు. దానికి కావ్య పుట్టాడు దుఃఖంతో, పిల్లలు పుట్టలేదన్న కారణంతో నన్ను దూరం పెట్టాలా అని కావ్య బాధపడుతుంటుంది. ఇది ఫ్రెండ్స్, సోమవారం జరిగే కథ. చూద్దాం మరి రాజు తను తెచ్చిన బాబు యొక్క విషయం గురించి చెప్తాడో లేదో, దాని వెనుకున్న రహస్యం చెప్తాడో లేదో తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.